Welcome to Mega 9 Off the Record. This is Tejasvi. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ భారత్లో ఎన్నో ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్న వ్యక్తి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. భారత్లో ఎన్నో దాడులకు కారకుడైన ఈ దుర్మార్గుడైన ఈ వ్యక్తిని పాకిస్తాన్ ఎలా కాపాడుతోంది? పహల్గామ్ దాడి వెనుక హఫీజ్ పాత్ర ఏమిటి? అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? గతంలో భారత్లో ఎలాంటి దాడులు చేయించాడు? హఫీజ్ చరిత్ర ఏంటి? లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ను అంతర్జాతీయంగా ఉగ్రవాదిగా గుర్తించారు. పాకిస్తాన్లో అతనికి భారీ స్థాయిలో రక్షణ ఉంది. లాహోర్లోని అతని నివాసం వద్ద సాయుధ సైనికులు, సీసీటీవీ కెమెరాలు, హైటెక్ నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ అతని భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తుందని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. 2019లో అతన్ని టెర్రర్ ఫినాన్సింగ్ కేసులో అరెస్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత లాహోర్లోని అతని ఇంట్లో గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ రక్షణ అతని కదలికలను దాచడానికి సహాయపడుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ దాడిని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ చేసినట్లు భావిస్తున్నారు. కానీ భారత నిఘా వర్గాలు దీని వెనుక లష్కరే తోయిబా పాత్రను సూచిస్తున్నాయి. ఈ దాడి తర్వాత హఫీజ్ సయీద్ భద్రతను పాకిస్తాన్ మరింత పెంచినట్టు సమాచారం. లాహోర్లో అతని నివాసం చుట్టూ అదనపు సైనికులు మోహరించారు. భారత్ ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్, సైనిక చర్యల సూచనల నేపథ్యంలో ఈ చర్యలు జరిగాయి. ప్రస్తుతం హఫీజ్ సయీద్ లాహోర్లో గృహ నిర్బంధంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2019లో టెర్రర్ ఫినాన్సింగ్ కేసులో అరెస్ట్ తర్వాత అతన్ని లాహోర్లోని తన నివాసంలో ఉంచారు. అయితే అతని ఖచ్చితమైన స్థానం గురించి బహిరంగ సమాచారం లేదు. పాకిస్తాన్ అధికారులు అతని కదలికలను గోప్యంగా ఉంచుతున్నారు. కొన్ని నిఘా నివేదికల ప్రకారం అతను లాహోర్లోని జమాత్ ఉద్ దావా ప్రధాన కార్యాలయం సమీపంలో ఉంటున్నాడు. ఈ గోప్యత అతన్ని రక్షించడానికి ఉద్దేశించిందని విశ్లేషకులు అంటున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక హఫీజ్ సయీద్ ప్రత్యక్ష పాత్ర గురించి ఖచ్చితమైన ఆధారాలు లేవు. అయితే భారత నిఘా వర్గాల ఈ దాడిలో లష్కరే తోయిబా పాత్రను గుర్తిస్తున్నాయి. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడి బాధ్యత వహించినప్పటికీ టీఆర్ఎఫ్ ను లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా భావిస్తున్నారు. హఫీజ్ సయీద్ లష్కరే తోయిబా నాయకుడిగా ఇలాంటి దాడులకు సూత్రధారిగా ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. భారత్ ఈ దాడిని పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాదంగా ఆరోపిస్తోంది. హఫీజ్ సయీద్ భారత్లో జరిగిన పలు ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్నాడు. 2008లో ముంబైలో జరిగిన 26/11 దాడులు ఇందులో అత్యంత ప్రముఖమైనవి. ఈ దాడిలో 166 మంది మరణించారు. లష్కరే తోయిబా ఈ దాడిని హఫీజ్ సూచనలతో చేసినట్లు దర్యాప్తులు వెల్లడించాయి. 2006లో ముంబై రైలు పేలుళ్లు, 2010లో పూణేలోని జర్మన్ బేకరీ పేలుడు కూడా లష్కరే తోయిబాకు ఆపాదించబడ్డాయి. ఈ దాడులన్నీ హఫీజ్ నాయకత్వంలో జరిగాయని భారత్ ఆరోపిస్తోంది. హఫీజ్ సయీద్ 1950లో పాకిస్తాన్లో సర్గోదాలో జన్మించాడు. 1980లలో అతను జమాత్ ఉద్ దావాను స్థాపించాడు. ఇది తర్వాత లష్కరే తోయిబాగా రూపాంతరం చెందింది. అతను లాహోర్లోని పంజాబ్ యూనివర్సిటీలో ఇస్లామిక్ స్టడీస్ ప్రొఫెసర్ గా పనిచేశాడు. 1990లలో లష్కరే తోయిబా కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రారంభించింది. హఫీజ్ దీనికి నాయకత్వం వహించాడు. 2001లో భారత పార్లమెంట్ దాడి తర్వాత అతని సంస్థను భారత్ నిషేధించింది. ఐక్యరాజ్య సమితి 2008లో అతన్ని ఉగ్రవాదిగా గుర్తించింది. హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ రక్షణ కల్పించడం అంతర్జాతీయంగా వివాదాస్పదమైంది. భారత్, అమెరికా అతన్ని అప్పగించాలని ఒత్తిడి చేస్తున్నాయి. పహల్గామ్ దాడి తర్వాత ఈ ఒత్తిడి మరింత పెరిగింది. అయితే పాకిస్తాన్ అతన్ని రక్షిస్తూ గృహ నిర్బంధంలో ఉంచడం ద్వారా అంతర్జాతీయ విమర్శలను తప్పించే ప్రయత్నం చేస్తోంది.